నమస్తే, వెల్కమ్ టు లియో. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, చాలా మందికి రాజకీయాల్లో ఉన్న లేదా గతంలో మంత్రి పదవులు పూర్తిగా అలంకరించిన చాలా పెద్ద పెద్ద పదవులు, నీటిపారుదల శాఖ మంత్రిగా చేసినటువంటి ఒక అంబటి రాంబాబు గారు కావచ్చు, అదేవిధంగా వైఎస్ జగన్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఏదైతే నీటిపారుదల శాఖ చేసినప్పుడు ఆయనకి డయాఫ్రమ్ వాళ్ళంటేనే అర్థం కాలేదు. అదే కాకుండా ఆయనే కాకుండా చాలామంది వైసీపీ నేతలకు కూడా P4 అంటే ఏంటి అనేది అర్థం కావట్లేదు అంటున్నారు. సో మీరు మీ స్టైల్లో అసలు P4 అంటే ఏంటి, దేని గురించి? ఎందుకంటే అంబటి రాంబాబు మొన్న మధ్య అంటూ ఏమంటున్నాడంటే, ఎవరో మార్గదర్శి రావడం ఏంటి, ఎవరో బంగారు కుటుంబానికి ఆయన డబ్బులు ఇవ్వడం ఏంటి, ఆ ఇద్దరు తీసుకోవడం ఏంటి, దీంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. దీంట్లో P4 ఎందుకు, అసలు పబ్లిక్ అనేది వేరు, ప్రైవేట్ సంథింగ్ ఏదేదో మాట్లాడుతున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇదంతా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళకి ప్రజలకు సేవ చేయాలనే థింకింగ్ ఏమాత్రం, ఏ కోశాన హృదయంలో ఏమాత్రం లేదు. ఏదో రాజకీయం చేసి గెలిచి ఏదో ఒక పదవి తెచ్చుకుని సంపాదించుకుందామనే ఆలోచన ఉన్న వాళ్ళకి ప్రజల యొక్క శ్రేయస్సు ఎట్టి పరిస్థితులు పట్టదు. ప్రజలకి శ్రేయస్సు, ప్రజల్ని ఎలా మనం చూడాలి, ప్రజలకి ఎలా సేవ చేయాలి అనే ఉద్దేశం వాళ్ళకి లేదు. లేనప్పుడు ఇలా ప్రజలకు సేవ చేసేయాలనే ఉద్దేశంతో వచ్చే P4 లాంటి విషయాలు వాళ్ళకి అర్థం కావు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్ని ఎలా, పేద ప్రజల్ని పేదరికం నుంచి ఎలా బయటకు పడేయాలనే ఆలోచన చాలా గొప్ప ఆలోచన. అది సంకల్పం కూడా చాలా గొప్ప సంకల్పం. అది ఎవరు చేయగలరు అంటే డబ్బులు కావాలి. పేదలకి హెల్ప్ చేయాలంటే డబ్బులు కావాలి. ఏం చేయాలి? సొసైటీలో బాగా ఎడ్యుకేట్ అయ్యి బాగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన ప్రజలు కొంతమంది ఉంటారు. వాళ్ళు వితరణ ఉంటుంది కొంతమందికి. చాలామంది మన భారతదేశంలో విద్యాదానం చేసేవాళ్ళు ఉంటారు. పురాణాల నుంచి కూడా అన్నదానానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది, విద్యాదానానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది క్యారీ అవుతా వస్తుంది అనమాట. కొన్ని ఫ్యామిలీస్ దానంలోనే చాలా గొప్ప గుణం గల వాళ్ళు ఉంటారనమాట. అలాంటి వాళ్ళని లొకేట్ చేయగలగాలి. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి వచ్చిన ఆలోచన, ఆ సంకల్పం చాలా గొప్పది. ఎందుకంటే ఒక ఊరుంది, లేకపోతే ఒక టౌన్ ఉంది. ఆ టౌన్లో కొంతమందికి ఇంపార్టెంట్ పీపుల్, ధనవంతులు ఉంటారు. వాళ్ళకి కలిసి వచ్చి కష్టపడి శ్రమించి చదువుకుని పైకి వచ్చి పరిశ్రమలు పెట్టచ్చు, లేకపోతే వ్యాపారాలు పెట్టచ్చు. ఒరిజినల్గానే తరతరాలుగా వాళ్ళకి ఆస్తులు ఉండొచ్చు. వాళ్ళు కొంత మనీని సమాజం కోసం వెచ్చించాలనుకునే గుణం ఉన్న వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళకి ఎక్కడ మేము దానం చేయాలి, సరైన దానం ఎప్పుడైనా సరే, దానం అనేది మనం ఎవరికైతే ఉపయోగపడుద్దో వాళ్ళకి చేయాలన్నమాట. ఎవరైతే దానం తీసుకుని దాన్ని దుర్వినియోగం చేస్తారో, సద్వినియోగం చేసే వాళ్ళకే దానం చేయగలగాలి. దాన్ని ఎలా సద్వినియోగం చేయాలనేది ఒక స్ట్రక్చర్ ఏర్పరిచారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి అసలు మన ఆంధ్రప్రదేశంలో పేదరికం అనేది ఉండకూడదు, జీరో పావర్టీ అనేది దాంతో స్టార్ట్ చేశారు. జీరో పావర్టీకి ఆ సిస్టమ్ ఎలా పెట్టారంటే జీరో పావర్టీ P4 అంటే ప్రైవేట్, పబ్లిక్, పీపుల్, పార్ట్నర్షిప్. ఇప్పుడు పీపుల్ ఉన్నారు, పీపుల్ పావర్టీలో ఉన్నారు. ప్రైవేట్ పీపుల్ ఎవరున్నారు? రిచ్ పీపుల్ ఉన్నారు. పబ్లిక్ సెక్టార్ ఉంది, పబ్లిక్ ఉంది. ప్రైవేట్, పబ్లిక్, పీపుల్స్, పార్ట్నర్షిప్. ఇప్పుడు యాక్చువల్గా పబ్లిక్ సెక్టార్లో ఇండస్ట్రీస్కి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, CSR. వాళ్ళు CSR ద్వారా డిఫరెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు, సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాలు. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా మోటివేషన్ ఏంటంటే ఈ V4లో, బిలో పావర్టీ P4లో ఏం చేశాడు ఆయన? మార్గదర్శనాన్ని కొంతమంది సెలెక్ట్ చేసుకున్నారు, బంగారు కుటుంబాలని కొంతమంది సెలెక్ట్ చేసుకున్నారు. బంగారు కుటుంబం అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న పీపుల్ని బంగారు కుటుంబాలుగా సెలెక్ట్ చేశారు. మార్గదర్శులు ఎవరంటే ఎవరికైతే దానం చెయ్యాలి, 10 మందికి మా ధనం ఉపయోగపడాలి, మా మెరిట్స్ 10 మందికి ఉపయోగపడాలని ఎవరైతే సమాజంలో ఉంటారో వాళ్ళని లొకేట్ చేసి, పర్టికులర్ నియోజకవర్గమో పర్టికులర్ టౌనో, వాళ్ళు ప్రామినెంట్ పీపుల్ ఉంటారు స్టేట్లో, కొంతమంది పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాళ్ళు,
వీళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళతో చాలా మందితో డిస్కస్ చేసి ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన ఎంతో తపనతో పేదరికాన్ని పోగొట్టుకోవాలనే తపంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అంబటి రాంబాబు గారికి ఏం తెలుసు, పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక చిన్న ఇంజనీర్ ఏఈని అడిగితే చెప్తాడు ప్రాజెక్టు గురించి. స్పిల్వే అంటే తెలీదా, రిజర్వాయర్ తెలీదా, టీఎంసీ అంటే ఏంటో తెలియదు, కాపర్ డ్యామ్ తెలియదా, లేకపోతే ఎర్తకమ్ రాక్ఫిల్ డ్యామ్ తెలీదా, డయాఫ్రామ్ వాల్ అంటే తెలీదా. ఒక గంట నువ్వు టైం స్పేర్ చేయవు, నువ్వు ఎక్కడో సంక్రాంతి సంబరాలకి వెళ్ళి డాన్సులు వేస్తానికి నువ్వు టైం స్పేర్ చేస్తావు, కానీ ఒక ఇంజనీర్స్తోనూ ఎడ్యుకేటెడ్ టీం పెట్టుకో, డిస్కస్ చేయి. డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు విత్ డయాగ్రామ్స్. లేకపోతే ప్రత్యక్షంగా వెళ్ళు డ్యామ్ దగ్గరికి, నువ్వు ఇరిగేషన్ మినిస్టర్వి, డ్యామ్ దగ్గరికి వెళ్తే చెప్పరా, అక్కడ ఇంజనీర్లు చీఫ్ ఇంజనీర్లు చాలా టీం ఉంటుంది, వాళ్ళు చెప్తారు డయాఫ్రామ్ వాల్ ఇక్కడ కడుతున్నామండి, దీని పర్పస్ ఇది, ఎర్తకమ్ రాక్ఫిల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ఇక్కడ ఉంటుందండి, స్పిల్వే ఇలా ఉంటుందండి, ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు దీనికి హైట్ ఎంత అండి, ఎన్ని టీఎంసీ దీనికి పడతాయండి, కుడి కాలువ లెంత్ ఎంతండి, ఎడమ కాలువ లెంత్ ఎంతండి. చిన్న పిల్లాడిని 10th క్లాస్ పిల్లాడైనా నేర్చుకుని ఎవరన్నా అడిగితే చెప్తారు. లేకపోతే నువ్వు వెబ్సైట్కి వెళ్తే నువ్వే చూసుకోవచ్చు. నీకు మనసు లేదు దాన్ని తెలుసుకోవాలని, దాన్ని చేయాలనే ఉద్దేశమే మీ గవర్నమెంట్కి లేనప్పుడు నువ్వు నాకు అర్థం కాలేదని చెప్తే ఎంత మూర్ఖత్వం. అలాగే ఉంటుంది నీ P4 కూడా అర్థం కాలేదంటే. నువ్వు మనసు పెట్టు, చంద్రబాబు గారి సంకల్పం ఏంటి, ఎందుకు దీనికి వెళ్ళాడు, మార్గదర్శనులు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు. మన ఇనాగరల్ ఫంక్షన్కి 600 మంది మార్గదర్శులు వచ్చారు, దగ్గర 10,000 మంది బంగారు కుటుంబాలు వచ్చినాయి. డైరెక్ట్గా 2 కుటుంబాలని చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చోబెట్టుకున్నారు, 2 బంగారు కుటుంబాలని. వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఏమవదలుచుకున్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ లేక, వాళ్ళ సలహాలు లేక. ఈ మార్గదర్శి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ సపోర్ట్, వాళ్ళని మోరల్గా, లేకపోతే వాళ్ళకి ఎడ్యుకేటెడ్గా, అంటే ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ చదివించడమే కాదు, ఒక పర్టికులర్ కాన్సెప్ట్లో సలహాలు ఇవ్వటం. నువ్వు ఈ డైరెక్షన్లో వెళ్తే నీకు బాగుంటుంది లైఫ్, వాళ్ళ యొక్క కెపాసిటీస్ ఏంటో స్టడీ చేసి, నువ్వు ఈ బిజినెస్ పెడితే నువ్వు రాణిస్తావు, నీ ఎడ్యుకేషన్ ఇంతవరకు వస్తుంది, నువ్వు ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకో, లేకపోతే నువ్వు కొత్తగా వెంచరు, నువ్వు ఆర్గానిక్ అగ్రికల్చర్ చెయ్యి, లేకపోతే నువ్వు ఇట్లా చదువుకో, నువ్వు బాగా మెరిట్ ఉంది కాబట్టి నువ్వు చదువుకో. అట్లా సలహాలు కూడా ఇవ్వగలిగిన వాళ్ళు మార్గదర్శులు. అది ఇక్కడ మనం చూసుకుంటే సార్, గతంలో కూడా 2020 విజన్ అని చెప్పేసి అయితే అన్నారు. 2020 విజన్ వచ్చేసరికి అప్పటికి 2 రాష్ట్రాలు కూడా కలిసి ఉన్నటువంటి పరిస్థితి. ఆ టైంలో సైబరాబాద్ అనేటువంటి స్థాపించిన తర్వాత ఇప్పుడు దాని ఫలాలు ఏదైతే ఉన్నాయో పూర్తి ప్రపంచవ్యాప్తంగా అర్థమవుతుంది. హైదరాబాద్ అంటే ఏంటి, హైదరాబాద్ ఇప్పుడు సాయంత్రం మీరు 5:30-6 దాటిన తర్వాత మన మాదాపూర్ దాటి కొండాపూర్ వైపు వెళ్తుంటే ఎక్కడ ఫారెన్ సిటీకి వెళ్తున్నట్టుగా అనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఫలితాలే. ఇప్పుడు ఇది కూడా ఏదైతే ఉందో, ఏదైతే P4 ఏదైతే ఉందో, P4 కూడా నిజంగా వింటుంటే కూడా చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ పేదవాడు కూడా పేదరికంలోనే ఉండాలని చెప్పి అనుకోడు. ఖచ్చితంగా తను ఏదో ఒకటి చేయాలి, సాధించాలి, ఒక పై స్థాయికి వెళ్ళాలి, తన కుటుంబాన్ని ఒక పై స్థాయికి తీసుకురావాలి. అలాంటిది కూడా ప్రతి పేదవాడికి ఉండేటువంటి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలాగా తీసుకొని ప్రతి పేదవాడిని కూడా పైకి తీసుకొస్తానికి ఒక బంగారు కుటుంబానికి ఒక మార్గదర్శి కుటుంబాలు రావాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం చాలా అద్భుతం. ఇది ఖచ్చితంగా రానున్నటువంటి ఒక రోజుల్లో మిగతా రాష్ట్రాలకు కూడా పాకిద్దడానికి ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే టీడీపీకి సంబంధించి ఎన్నో సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇప్పుడు పూర్తి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. సో ఈ P4కు ఉన్నటువంటి ఒక ఏదైతే లక్షణాలు ఉన్నాయో చాలా చక్కగా కూడా చెప్పారు. సో నిజంగా రానున్నటువంటి రోజుల్లో P4 ఎలాంటి అద్భుతాలు చేయబోతుంది అంటే ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగా ఎలక్షన్స్కి, ఓటింగ్కి కూడా దోహదపడుతుంది అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా పర్సన్కి ఎవరికైనా సేవ చేయాలనే గుణం ఉంటేనే ఇలాంటి ఐడియాస్ వస్తాయి అన్నమాట. యాక్చువల్గా 1983 నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా సర్వీస్ ఓరియంటెడ్ పార్టీ ఇది. తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టారు. ఎన్టీఆర్ ట్రస్ట్లో ఇవాళ ఎంతమంది పిల్లల్ని చదివిస్తున్నారు. అట్లాగే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ పెట్టారు, మెడికల్ క్యాంప్స్ పెడుతున్నారు. ఇవాళ తలసీమియాకి మన ప్రోగ్రామ్ చేశారు భువనేశ్వర్ గారు. అది కేవలం పబ్లిక్కి సర్వీస్ కోసమే చేశారు. వాళ్ళకి సర్వీస్ చేయాలనే ఆలోచన వాళ్ళకి పూర్తిగా ఉంది కాబట్టే ఇలాంటి కార్యక్రమాలను వాళ్ళు చేపడుతున్నారు. సర్వీస్ నువ్వు ఎప్పుడన్నా సర్వీస్ చేశారా మీరు? అంబటి రాంబాబు ఎప్పుడన్నా జీవితంలో ఒక పర్సన్కి తన డబ్బులు పెట్టి ఏమన్నా చదివించాడు ఒక మనిషినన్నా? అంబటి రాంబాబే కాదు. యాక్చువల్గా మన తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి చాలా తేడాలు ఉన్నాయి. సర్వీస్లో ఫస్ట్ ఎప్పుడు సర్వీస్ స్టార్ట్స్ ఎట్ హోమ్.
ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ తండ్రి కానీ ఏ రోజైనా ఒక్కళ్ళకైనా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ సేవా కార్యక్రమం అనేది చేశారా? ఎప్పుడైనా సరే ఇవాటి వరకు కూడా ఏ చిన్న కార్యక్రమం కూడా చేయలే. అలాగే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టారు, దానికి భువనేశ్వర్ గారు దానికి చైర్మన్. ఆవిడ మొన్న విజయవాడలో కూడా ట్రస్ట్ భవనానికి శంకుస్థాపన చేసి వచ్చారు. ఎన్ని కార్యక్రమాలు, ఎంతమంది కార్యకర్తల పిల్లలకి చదివిస్తున్నారు, లేకపోతే పేదవారికి చదివిస్తున్నారు ఎన్టీఆర్ స్కూల్లో. అలాగే బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతమంది ప్రాణాలను కాపాడుతున్నారు, అది సర్వీస్ కదా. అలాగే ఎన్ని మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు, బ్లడ్ బ్యాంక్ ద్వారా అన్ని ప్లేసెస్లో బ్లడ్ బ్యాంక్ పెట్టారు. ఎంతో చక్కటి సర్వీస్ అది. ఎంతమందికి ప్రాణాలు ఇచ్చి ఉంటారు. ఒక్క బ్లడ్ బ్యాంక్, ఒక్క బాటిల్ బ్లడ్ బ్యాంక్ అన్నా మీరు ఇచ్చారా వైఎస్ఆర్ పార్టీ? ఎక్కడన్నా అసలు పార్టీ అధ్యక్షుడు ఎప్పుడన్నా ఒక్క రూపాయి ఎప్పుడన్నా ప్రజలకు ఖర్చు పెట్టిన సందర్భం ఉందా? ఓదార్పు యాత్రని అన్నిసార్లు చేశారు వాళ్ళ నాన్నగారు చనిపోయారని. ఏ ఒక్క వ్యక్తికన్నా ఒక్క రూపాయి ఇచ్చాడా? ఓదార్పు యాత్రని తిరిగారు మొత్తం. అలాగే ఏదన్నా కెలామిటీస్ వచ్చినప్పుడు, మొన్న బుడమేరు కెలామిటీ వచ్చినప్పుడు 1 crore అనౌన్స్ చేశారు, ఇచ్చారా? ప్రాణం ఒప్పదు. ఆయన దగ్గర ఇవాళ భారతదేశంలోనే రిచెస్ట్ పర్సన్ ఆయన, లక్షలాది కోట్లు ఉన్నాయి. అట్లాగే 43,000 crores అకార్డింగ్ టు సిబిఐఏ ఛార్జ్ షీట్ వేసింది. అలాంటి వ్యక్తి ఇన్ని ప్యాలెస్లు కట్టుకుని నివసిస్తున్నాడు. గవర్నమెంట్ డబ్బుతో వైజాగ్లో ఋషికొండ మీద బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టారు. ఇవాటి వరకు కూడా 9 months నుంచి చంద్రబాబు గారికి దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లా. అటువంటి స్థితిలో పెట్టావు నువ్వు బెంగళూరులో బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టావు, హైదరాబాద్లో లోటస్ పాండ్ ఉంది, ఇప్పుడు తాడికొండలో ప్యాలెస్ కట్టావు, తాడేపల్లిలో. ఈ ఎక్కడ చూసినా ప్యాలెస్లో నివసిస్తున్నావు. పేద ప్రజల గురించి ఒక్క రోజన్నా ఎప్పుడన్నా ఆలోచించావా? అది కేంద్ర ప్రభుత్వ సహాయంతో జగనన్న ఇళ్ళని నీ పేరు పెట్టుకుని ఇళ్ళని వాళ్ళ సహాయంతో చేయించావు. నీ సొంతంగా నీ పర్సనల్గా ఎప్పుడన్నా చేసావా? భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి పర్సనల్గా ఎన్ని వేల లక్షల మందికి సహాయం చేస్తున్నారు. దాంతో అసలు కంపారిజన్ ఏమైనా ఉందా మీకు? నువ్వు మాట్లాడే హక్కు ఉందా? నీకు అసలు చేయాలనే సంకల్పమే లేదు. చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలు, బిలో పావర్టీలో ఉన్న వాళ్ళని బంగారు కుటుంబంలాగా తయారు చేయాలనే తపనతో ఒక ప్లాన్ రూపొందించుకున్నాడు. ఆయన ఒక ప్రోగ్రామ్ని రూపొందించుకుని ప్రతి చాట రిచ్ పీపుల్ ఉంటారు. ఆ రిచ్ పీపుల్ ఎడ్యుకేటెడ్, సమర్థవంతులు, సక్సెస్ఫుల్ పీపుల్. వాళ్ళు సక్సెస్ చూశారు. అదే సక్సెస్, అదే మార్గంలో వీళ్ళని కూడా ఈ పేదవాళ్ళని సక్సెస్లో తీసుకెళ్ళటానికి వాళ్ళ సలహాలు కూడా ఇవ్వాలి. ఫైనాన్షియల్తో పాటు సలహాలు, చదివించటం, ఏ మార్గంలో వెళ్తే వీళ్ళు సక్సెస్ అవుతారు అనేది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు. అలాగే ఎన్నో లక్షల మంది రిచ్ పీపుల్ ఉన్నారు మార్గదర్శులు ఆంధ్రప్రదేశ్లో. ఎన్ని లక్షల మంది వస్తారో మీరు చూడండి, కావాలంటే ఎంత సక్సెస్ అవుతారో. మీరు చెప్పినట్టుగా 2020 విజను సామాన్య రిక్షా పుల్లర్ కొడుకులు కూడా ఇవాళ ఫ్లైట్లో ఎక్కి యూఎస్లో ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఇళ్లలో పని చేసుకునే వాళ్ళ పిల్లలు అమెరికాలో పని చేస్తున్నారు. వాళ్ళు ఫ్లైట్లు ఎక్కారు. వాళ్ళని అట్లాగే సాఫ్ట్వేరే రాకుండా, సాఫ్ట్వేర్ అనే విజనే లేకుండా ఉంటే వాళ్ళు ఇవాళ దారిద్ర్యం దిగునే ఉండేవాళ్ళు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్ కానీ ఇంటర్నేషనల్గా ఫేమస్ అయింది కేవలం సాఫ్ట్వేర్ వల్లనే. సో దీనికి సంబంధించి చాలా క్లారిటీగా మనకు అర్థమైనటువంటి ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఇటీవల కాలంలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వైసీపీ పాలనలో అక్రమంగా అరెస్ట్ అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ వాళ్ళు ఏది చంద్రబాబు నాయుడు గారి గురించి టీడీపీ పార్టీ నుంచి లబ్ధి చేకూరిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. సో అది గుర్తింపు అని చెప్పి అనుకోవాలా, లేదంటే జగన్ ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని చెప్పి అనుకోవడం దాన్ని గుర్తింపు అనుకోవాలా? యాక్చువల్గా ఎంతో పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా అన్ని దేశాల్లోనూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ వలన పైకి వచ్చిన వాళ్ళు. ఆయన విజన్ ఇవాళ ఇండియాలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాల్లో ఉంది ఆ విజను? కొంతమంది వాదిస్తున్నారు అది Y2K టైము, కంప్యూటర్స్ అందరూ నేర్చుకుంటారు, కంప్యూటర్లో ఫీల్డ్లో వెళ్ళటం వల్ల పైకి వచ్చారని. ఏ రాష్ట్రంలో ఉంది? ఒక బెంగళూరులో ఉంది. అప్పటికి బెంగళూరు, మెడ్రాసు, పూనా, లేకపోతే గోర్గాము, ఈ కొన్ని ప్లేసెస్లో ఇండియాలో ఉన్నాయి. మరి ఇవాళ హైదరాబాద్ డామినేట్ చేసింది. అది ఆయన ఎంత కష్టపడితే అది వచ్చింది. ఆయన బిల్ గేట్స్ దగ్గర నుంచి కన్విన్స్ చేసుకుంటాం, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన దగ్గర నుంచి, ISP తీసుకొచ్చిన దగ్గర నుంచి, ఔటర్ రింగ్ రోడ్ ప్లానింగ్ కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, యూ కెనాట్ ఇమాజిన్ హిస్ విజన్. అంత విజన్ ఉంది బట్టే పేదవాళ్ళు కూడా ఇవాళ అత్యున్నత స్థానంలో ఉన్నారు. అత్యంత పేదవాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు కూడా ఇవాళ 10 మందిని పోషించే లెవెల్కి వెళ్ళారు. ఇక్కడ ఉద్దేశం కూడా మార్గదర్శులు ఏంటంటే ఈ బంగారు కుటుంబంలో వాళ్ళు కూడా మార్గదర్శులు అయ్యేటట్టుగా చేయాలని.
వాళ్ళు కూడా ఒక సరైన లైన్ కనుక గ్రూవ్లో కనుక పెట్టగలిగితే ఈ దేనైనా సాధించగలరు బంగారు కుటుంబం వాళ్ళు. ఒక చేయూత, ఒక సపోర్టు ఎంతో మందికి ఎంతో కొంత. దీనివల్ల గవర్నమెంట్కి ఏమైనా నష్టమా? గవర్నమెంట్ కోఆర్డినేట్ చేస్తుంది, ఇదంతే. వీళ్ళకి మధ్యలో కోఆర్డినేషన్ వరకే చేస్తుంది. వాళ్ళు కలెక్టర్స్, డిఫరెంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. అంతేగాని గవర్నమెంట్కి 5 పైసలు ఖర్చు లేని వ్యవహారం ఇది. దాని గురించి వాళ్ళు కామెంట్ చేయాల్సిన అవసరమే లేదు. ఊరికి 10 మంది పేదలు బాగుపడినా చాలు, ఒక్కొక్క టౌన్కి ఒక 1000 మంది బాగుపడినా చాలు అనమాట. ఎంతో మంది ముందుకు వస్తున్నారు స్పాట్లో. అవును, అంటే ఇచ్చే వాళ్ళకి ప్రాబ్లం లేదు, తీసుకునే వాళ్ళకి ప్రాబ్లం లేదు, గవర్నమెంట్కి రూపాయి ఖర్చు లేదు. కానీ ఎందుకు వీళ్ళకి ఇంత బాధ అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో అభివృద్ధి కనిపించబోతుంది. ఈ బంగారు కుటుంబాలని ఖచ్చితంగా మార్గదర్శులు ఎక్కడో దగ్గర తీసుకెళ్తారు. ఈ యొక్క రిజల్ట్ 29 లోపల వస్తుంది. ఇదో పెద్ద విజన్ కాబోతుంది. బాబు గారి విజన్ అంటే వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి, సో దీన్ని ఓర్చుకోలేకే ఇప్పుడు అంబటి రాంబాబు అసలు దీనివల్ల రాష్ట్రానికి లాభం ఏముంది, అసలు వాళ్ళు ఇవ్వడం ఏంది, వీళ్ళు తీసుకోవడం ఏంది, దీన్ని అంటే సూపర్ 6 అడకెట్టికి ఇచ్చారని మాట్లాడుతున్నారు. దీనికి మీరేం చెప్తారు? సూపర్ 6కి దీనికి అసలు సంబంధమే లేదు. సూపర్ 6 అనేది గవర్నమెంట్ ప్రోగ్రామ్, అది సంక్షేమం. అది ఆ సంక్షేమాన్ని ఎక్కడా బ్రేక్ చేయలే. దాని గురించి అసలు మీరు అడిగే హక్కు లేదు. ఎందుకంటే మీరు పెన్షన్ 5 సంవత్సరాలకి ఇచ్చారు 3000. మీరు 2000 నుంచి 3000 అవ్వాలంటే 2024 వచ్చింది, 2019 నుంచి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి నెలలోనే 4000, 3000 నుంచి 4000 చేసింది మొట్టమొదటి రోజే ఇచ్చేశారు. అది కాక గత 3 నెలల పెరియర్స్ కూడా కలిపి 7000 ఇచ్చేశారు. అలాగే గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం మొదలు పెట్టారు, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు. అలాగే మీరు ఒక్క స్టూడెంట్కే తల్లికి వందనం ఇచ్చారు. అది 15,000 ఇచ్చి మెల్లమెల్లంగా తగ్గించారని తెలిసింది 13,000 వరకు. ఇప్పుడు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానంటున్నారు. మరి ఆ డేటా తీసుకోవద్దా? ఎంతమంది తల్లులు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఈ డేటా ఏ ఊర్లో ఎంత ఉంది, ఇదంతా తీసుకోవాలి. మిడిల్ ఆఫ్ ద ఇయర్ ఇవ్వలేరు కదా. అందుకని అకాడమిక్ ఇయర్ బిగినింగ్లో ఇవ్వాలి. కాబట్టి రేపు మే నుంచి తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ బాబు చెప్పాడు. అలాగే అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తున్నారు. ఆ 20,000 ఇస్తానికి ఎలిజిబిలిటీ ఎంతమందికి ఉన్నది అనేది డేటా తీసుకుంటున్నారు. ఈ డేటా తీసుకున్న ప్లస్ ఈ సూపర్ 6 అనేది చాలా మంచి కార్యక్రమాలు. ఎందుకంటే కొన్ని ఎడిషనల్గా చంద్రబాబు గారు ప్రామిస్ చేయాల్సి వచ్చిందంటే, నువ్వు చేసిన దరిద్రానికి, అస్తవ్యస్తానికి, నిన్ను పోగొట్టుకోవడానికి ఆయన ప్రామిస్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా కొన్ని కార్యక్రమాలు అవసరం లేని కూడా 18 నుంచి 50 ఏళ్ళకి మహిళలకి 1,500 రూపాయలు ఇస్తానన్నాడు ఆయన. అసలు ఆ సంక్షేమ కార్యక్రమం ఆ యూత్ పీపుల్కి అక్కర్లాడు పని చేసుకుంటారు. ఆయన కేవలం గవర్నమెంట్ రావడం కోసం కొన్ని వాగ్దానాలు చేశారు. ఎందుకంటే నీ దరిద్రం రాష్ట్రాన్ని పోగొట్టుకోవడానికి, నువ్వు చేసిన ఆర్థిక అస్తవ్యస్త పాలనకి ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి మార్గంలో నడిపించడం కోసం అని కొన్ని చేయాల్సి వచ్చింది. నువ్వేమో చిందర చేసి సర్వనాశనం చేసి 10,000 కోట్లు అప్పు చేసి దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ని పెట్టెళ్ళావు. 10 లక్షల కోట్లు, 10 లక్షల కోట్ల అప్పు, 10 లక్షల కోట్లు అప్పు చేసావు. మరి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాలకు ఇవ్వాలి? ఈ సూపర్ 6 అనేది సూపర్గా సక్సెస్ అవుద్ది. సూపర్ 6కి P4కి సంబంధం లేదు. P4లో గవర్నమెంట్ పడి డబ్బులు 5 పైసలు కూడా పెట్టక్కర్లా. ఈ మార్గదర్శులందరూ వెరీ వెరీ రిచ్ పీపుల్, మంచి మనసున్న వాళ్ళు, 10 మందికి సహాయం చేయాలనే ఉద్దేశం ఉన్నాళ్ళు. ఫైనాన్షియల్గా కూడా కాదు, వాళ్ళ సొంత ఫ్యామిలీ లాగా తీసుకుని వాళ్ళకి ఏ సలహాలు ఇచ్చి, నువ్వు ఈ డైరెక్షన్లో వెళ్ళు, నువ్వు ఈ డైరెక్షన్లో వెళ్ళు, సలహాలు లేక చాలామంది ఉండిపోయారు. అప్పుడు కాలంలో 2020లో ఎంతమంది పేదలు పైకి వచ్చారో మనందరికీ తెలుసు. ఎన్ని లక్షలాది మంది వచ్చారు. ఒక నగరమే ఉండాలా. ఇప్పుడు కూడా నువ్వు అంత ఈర్ష్యపడాల్సిన అవసరం లేదు. పేదవాళ్ళు పైకి వస్తే మీకు ఈర్ష్య. వాళ్ళు పేదవాళ్ళలాగానే ఉండాలి మీ ఉద్దేశంలో. మీ ఇచ్చి ఆ తల్లికి అమ్మఒడి అని, నాన్నబుడ్డి అని ఇలాంటివన్నీ పెడతారు. మీరు ఎంత దుర్మార్గాలు చేశారు మద్యం విషయంలో కూడా మీరు, అది వేరే టాపిక్ అనుకోండి. మార్గదర్శి, ఎంతమంది మార్గదర్శులు ఉన్నారో ఇప్పుడు అర్థమవుద్ది స్టేట్లో. వాళ్ళని సమాజం గౌరవిస్తుంది. ఎందుకంటే వాళ్ళు 10 మందికి సహాయపడుతున్నారు. ఎంతో కొంత వాళ్ళు సంపాదించిన దాంట్లో పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆంధ్రాలో. ఇప్పుడు ఇంకా పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అన్ని రిలయన్స్ కానీ, టాటా కానీ, లేకపోతే ఎన్టీపీసీ కానీ, ఆర్సిఎల్ఆర్మిటల్ కానీ, గూగుల్ కానీ, ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికి 3,000 కంపెనీలు ఎంఎస్ అయిపోయినాయి. వాళ్ళు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క 10 మందిని తీసుకున్నా సరిపోద్ది. అది ఆయన కాన్సెప్ట్ చాలా మంచిది. వాళ్ళకి నథింగ్, అసలు ఒక 2 ఫ్యామిలీస్ని టేకప్ చేయటం.
మొన్న ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గారిని స్టేజ్ మీద ఎక్కించారు. ఆయనకి మరి గుడ్లవల్లేరు మండలం మొత్తం ఆయన టీముని పంపించి ఆయన సర్వే చేస్తున్నాడు. ఎంతమంది అసలు బిలో పావర్టీ లైన్ ఉన్నారు, ఏ పర్సన్కి ఏ అవసరం ఉంది, ఏదైనా యాంబిషన్స్ ఉండి మెరిట్ అయ్యి ఉండి వాళ్ళు ఏం చేయలేకపోతుండొచ్చు, అటువంటి వాళ్ళని గుర్తించడానికి ఒక టీముని పెట్టుకున్నాడు ఆయన. అట్లాంటి వాళ్ళు ఒక్కొక్క మండలమే తీసుకుంటే ఒక్కొక్క మండలానికి ఆయన బాగా వెరీ రిచ్ కాబట్టి ఒక మండలం మొత్తం తీసుకున్నాడు. కొన్ని మండలాల్లో 10 మంది కలిపి ఒక మండలం తీసుకోవచ్చు, ఎన్ఆర్ఐస్ కూడా వచ్చి తీసుకోవచ్చు. అలా ఎంతో మంచి కాన్సెప్ట్ అది. అది సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా అనేది వద్దు, మంచి సంకల్పం ఎప్పుడు విజయవంతం అవుతుంది. కొంతమంది పేదవారిని పైకి తీసుకొచ్చే ఉద్దేశమే ఈ P4. ఈ మార్గదర్శి బంగారు కుటుంబం సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అన్నమాట. సో ఇదండి మొత్తానికి అంబటి రాంబాబు కావచ్చు లేదా వైసీపీ నేతలు కావచ్చు, ఇప్పటికైనా మీకు అర్థమైందా రాజా? సో చూద్దాం ఎంతవరకు అర్థం అవుతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.